వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్. తుంగభద్ర డ్యాంకు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు. ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు. నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు. కానూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. వైసీపీ నేతల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కర్ణాటకలోని హోసాపేట్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్ర మంత్రి తన చొరవతో 3 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతోనే కాకుండా నదులను కూడా అనుసంధానించారని ఆయన వ్యాఖ్యానించారు. తుంగా పానం గంగా స్నానం అనే సామెతను ప్రస్తావిస్తూ తుంగ నది నీటి పవిత్రతను కొనియాడారు. 2024లో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు సలహాతో స్టాప్ లాక్ గేట్ అమర్చి నీటి వృధాను అరికట్టామని తెలిపారు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ్ ఎస్ వరటె గారు, కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గత 2 సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, తాగునీటి పైప్ లైన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. 57వ డివిజన్ సుబ్బరాజు నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి
ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గత 2 సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, తాగునీటి పైప్ లైన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ 24 నెలలు 2 సంవత్సరాల్లో డ్రైన్లు, రోడ్లు, కల్వర్ట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, పెద్ద ఎత్తున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే చిన్న చిన్న బిట్లు మిగిలిపోయినాయో దాంట్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు 57వ డివిజన్లో సుబ్బరాజు నగరు, అరుణోదయ నగర్లో 150 మీటర్ల డ్రైన్ పూర్తవకపోవటం వల్ల ఇక్కడ వర్షాలు వస్తున్నాయి. ఆ 150 అడుగులు డ్రైను కట్టకపోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈరోజు ఇక్కడ మాజీ కార్పొరేటరు, నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎరిపోతు రమణరావు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీరు, మా మహిళా నాయకురాళ్ళు, అలాగే అందరం కలిసి అక్కడ అధికారులు, ఈఈ గారు, ఏఈ గారు, కాంట్రాక్టర్ అందరూ కలిసి పరిశీలించడం జరిగింది. కాంట్రాక్టర్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా 150 మీటర్ల డ్రైన్ని పూర్తి చేయమని చెప్పాం. నెల రోజుల్లోనే ఇది పూర్తి చేసే బాధ్యత ఈ గారి మీద పెట్టాం. వాళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేసి చేపిచ్చేస్తారు. పూర్తయినటువంటి డ్రైన్కి ఇప్పటివరకు మట్టి అవి కూడా తోలేయటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం, ఈ శాసనసభ్యుడు బోండావమ్మ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు వింటాం, దాన్ని పరిష్కరిస్తాం, అవగాహనతో ముందుకెళ్తాం. 21 డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకు ఒక అవగాహన ఉంది. 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ అన్ని సమస్యలు కూడా తీర్చాం. ఇంకా ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా చిత్తశుద్ధితో ముందుకెళ్తాం. ఈ రోజున 57వ డివిజన్ సుబ్బరాయ నగరు, అరుణోదయ నగర్ ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం స్లోగా ఉండడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టడం జరిగింది. దానిపైన ఈ రోజున ఉమా గారు అధికారులను తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిశీలించి తక్షణం 10 రోజుల్లో పని మొదలుపెట్టి ఒక 4 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సుబ్బరాయ నగరు, అరుణోదయ నగరు పట్టాల సమస్య ఉందని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దానిపైన కూడా నేను వివరంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆ స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సుబ్బరాయ నగరు, అరుణోదయ నగరు ప్రాంతంలో పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు వారికి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా డివిజన్లో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఆగిపోయింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరోసారి పలువురు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సందర్భంగా 64వ డివిజన్ కండ్రిక ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల విలువైన చెక్లను పంపిణీ చేశారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత వేగంగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా న్యాయం జరిగేలా ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ పై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరిచి మితిమీరి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అమరావతి గురించి దేవినేని నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించామని అన్నారు. వాస్తవాలు మరిచి గొడ్డలిపాటి నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తరువాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారని, తరువాత కాంగ్రెస్లోకి వెళ్లినా మళ్లీ టీడీపీలోకి వచ్చారని పట్టాభి తెలిపారు. తుది శ్వాస వరకు టీడీపీలో ఉండి పసుపు జెండాతోనే దివికెగిశారని అన్నారు. ఆ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ పిల్ల సైకోగా మారారంటూ విమర్శించారు. వారి ప్రోత్సాహంతో తెలుగు యువత అధ్యక్షుడిగా, గుడివాడ ఎమ్మెల్యేగా అవినాష్ పోటీ చేశారని, ఓటమి పాలైనా కూడా చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని చంద్రబాబు భుజాలపై మోశారని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉన్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమా పిల్ల సైకో, నీ తండ్రి నెహ్రూ గారు అన్న మాటలేంటి? ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అన్న నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజున ఆయన బయటకు వచ్చి నిన్ను పక్కన నుంచోబెట్టుకుని ఆయన అన్న మాటలేంటి? తెలుగుదేశం పార్టీ నా పునాది, నా పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఆయన కాలం చేసిన తర్వాత ఏం చేసావా నువ్వు? అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి వెళ్ళావు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి నీ తండ్రి గారు అన్న మాటలకి పూర్తి విరుద్ధంగా, పూర్తి భిన్నంగా ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఉదయం లెగిస్తే నీ తండ్రి ఫోటో పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి నువ్వు, నీ తండ్రి నిన్ను పక్కన నుంచోబెట్టుకుని స్వయంగా నా పునాది తెలుగుదేశం పార్టీ, నా సొంతిల్లు తెలుగుదేశం పార్టీ, పునాదులతో కూడుకున్నటువంటి నా ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెబితే అదే పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినటువంటి నిన్ను ఏమనాలయ్యా? నీకేం అర్హత ఉంది నీ తండ్రి ఫోటో పెట్టుకుని ఇప్పటికీ కూడా రాజకీయాలు చేయడానికి? నీ తండ్రి పట్ల నిజంగా నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ రోజున గొడ్డలి పార్టీలోకి వెళ్ళుండేవాడివా? ఇంకా చాలా చెప్పారు, అది కూడా విందాం. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉండమని అడిగింది, తర్వాత వైసీపీ ఆహ్వానించింది. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి రావాలని మీరు అనుకుంటున్నారు? నాకు ఇంకో జెండా ఎత్తడం నాకు ఇష్టం లేదు, వేరే జెండా కిందకి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్తే తెలుగుదేశంలోనే ఉండాలనేటువంటి నా ఉద్దేశం. నాది పార్టీలు మారేటువంటి మనస్తత్వం కాదు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడు 2 గంటల సేపు బాధపడ్డా. కానీ ఏమన్నారా నీ తండ్రి గారు? ఆ రోజున విలేకరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు వేరే జెండా పట్టుకోవటం నాకు ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే నాకు వేరే జెండా పట్టుకోవటం ఇష్టం లేదు, నేను ప్రతినిత్యం రోజుకో పార్టీ మార్చేటటువంటి మనిషిని నేను కాదు, పార్టీలు మార్చే మనస్తత్వం నాది కాదు అని చెప్పి నిన్ను పక్కన నుంచో పెట్టుకుని నీ తండ్రి గారు అన్న మాటలు ఏమయ్యాయా? కానూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడకు చేరుకుని వైసీపీ నేతల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధ్వంసం చేసిన టీడీపీ జెండాను వెంటనే నిర్మాణం చేశారు. గ్రామంలో ఘర్షణ వాతావరణం సృష్టించారంటూ దేవభక్తిని చక్రవర్తిపై
పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దేవభక్తుని చక్రవర్తి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జై జగన్ అంటూ నినాదాలతో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు జులుం ప్రదర్శించారు. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించిన పోలీసులు నిరసనకు దిగిన కార్యకర్తలను పక్కకు లాగేశారు. టీడీపీ జెండా దిమ్మెను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు స్థానిక వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి నివాసం వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసు అదనపు బలగాలు రంగంలోకి దిగి ఆ మార్గంలో ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సమన్వయం పాటించాలని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోకుంటే అప్పుడు చూద్దామంటూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి వారిని వెనక్కి తీసుకెళ్లారు. ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు, కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25 అర్ధరాత్రి ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బగా మారిందని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారని విమర్శించారు. 1971 ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ఎన్నికల అవకతవకలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను చెల్లదని ప్రకటించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఎమర్జెన్సీని విధించారని అన్నారు. దేశ చరిత్రలో జరిగిన ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని ఉప్పలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో చేపడుతున్న అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాయత్రి నగర్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, పడమట హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాయత్రి నగర్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, పడమట హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మెసెన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్
చంద్రశేఖరరావు అన్నారు. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సోదరభావం, మానవత్వం, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఫ్రీ మెసన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మెసన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. లార్జ్ బరోస్ ట్రైన్స్ నెంబర్ 87, లార్జ్ బరోస్ కనకదుర్గ నెంబర్ 331, లార్జ్ అమరావతి నెంబర్ 466, లార్జ్ కల్నల్ చౌదరి నెంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందంపేటలోని ఫ్రీ మెసన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, జయమ్మ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మెసన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిల్లా రవి, పిల్లా శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకల ప్రాధాన్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపిల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మెసన్స్ వివిధ లాడ్జ్ల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే, ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా ఎటువంటి సేవగా అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. విజయవాడ ఫ్రీమేసన్ హాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ పి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేశాం. మాకు ఫ్రీమేసన్ హాల్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి. అలాంటిది ఈ ఒక్కరోజు మాత్రమే నాన్ మేసన్స్ కూడా, మా మెంబర్స్ కాని వాళ్ళు కూడా దీనికి రావడం జరుగుతుంది. అలాగే ఈ బ్రదర్హుడ్ అనేది విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదర సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈ రోజున మేము ముఖ్యంగా వివరించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను ఐ స్పెషలిస్ట్ని, సింగనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ ఈ రోజున ఈ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వీళ్ళు చేస్తున్న చారిటీ కార్యక్రమాలని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. ఇందులో భాగం అవటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ విజయవాడ ఫ్రీ మేసనరీ హాల్లో నిర్వహించడం జరిగింది. మా కాన్సెప్ట్ లవ్, పీస్, హార్మోనీ అనే కాన్సెప్ట్తో ఈ లాడ్జెస్ నడుస్తుంటాయి. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ రోజున చికాగోలో స్వామి వివేకానంద 1895లో బిఫోర్ ది పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అక్కడ ఆయన ప్రసంగిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి అత్యద్భుతంగా మాట్లాడిన రోజు ఈరోజు. ఆయన గుర్తుగా, స్వామి వివేకానంద గుర్తుగా ఈ రోజున యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇక్కడ ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి క్వార్టర్లీ మేము ఇక్కడ కార్యక్రమాలు, ప్రతి నెల క్వార్టర్లీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు మా మసానిక్లో బ్రదర్హుడ్ డేకి ఈ రోజున విశిష్టంగా ఈ రోజున ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా విజయవాడలో మా మసానిక్ క్లబ్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరూ కూడా సభ్యులందరూ చార్టీగా ఏర్పడి
కొంతమంది మనం పేదలకు సాయం చేస్తున్న వారికి మనం ఈరోజు చెక్కు రూపంలో వారికి అన్నద పిల్లకి బట్టలడం జరిగింది. ఇలాగే మా కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ మా యూనివర్సల్ బ్రదర్హుడ్ కార్యక్రమం ఘనంగా ఇక్కడ టెంపుల్, మా దీన్ని టెంపుల్ అంటాం, ఈ టెంపుల్లో జరగడం అనేది మా యొక్క ప్రతి సంవత్సరం మేము చేసుకునే వేడుకల్లో ఇది ఒక వేడుక. ఈ కార్యక్రమంలో 3 రకాలైనటువంటి ఇవాళ ఆర్ఫన్కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి, తర్వాత రకరకాలైనటువంటి వాటికి చారిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది ఫర్ పూర్ అండ్ నీడెడ్ పీపుల్. ఇలాగా రకరకాలైన చారిటీస్ ప్రతి నెల వీ యూస్ టు డూ ఇట్ అప్ టు 1 year ప్రతి సంవత్సరం. కానీ ఇది వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏమంటే రోటరీస్కి, లైన్స్కి మాకు తేడా ఏంటంటే మాకు ప్రచారం అనేది ఇష్టం ఉండదు. కానీ దానంతా అదే మనిషికి అంటే పాయింట్ టు పాయింట్ పక్క మనిషి చెప్పుకుంటూ వెలుగులోకి వచ్చేటటువంటి కార్యక్రమం మాది. అందుకని గ్యారంటీగా ఇవాళ కానీ ఏ రోజుకైనా ఫ్రీ మ్యాషనరీ అనేది ఎటువంటిది అనేది ఘనంగా చెప్పుకునే రోజులు ముందు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమర సంఘం పూరించనున్నామని ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాత్రోన్ కి గూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాత్రోన్ కి గూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, దేశంలోని 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతం నిర్వహించనుందన్నారు. పేపర్ లీక్ మాఫియా అధికారులు, రాజకీయ రక్షణ వ్యవస్థలపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. పరీక్షల నిర్వహణ, డిజిటల్ భద్రత, కాంట్రాక్టుల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి సంస్కరించాలన్నారు. జూన్ 30 నుండి 28 నగరాల్లో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు, జూలై నెల మొత్తం క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంబేద్కర్ సంభాషణలు, అదేవిధంగా ఆగస్టు 1, 2026 దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9 న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. देखिए, देश के नेता प्रतिपक्ष राहुल गांधी जी के नेतृत्व में NSUI और यूथ कांग्रेस की मदद से छात्रों की गूंज कार्यक्रम की शुरुआत पूरे देश में होने जा रही है. 28 शहरों में 40 दिन तक ये कैंपेन, ये मूवमेंट, ये आंदोलन चलेगा, जिसमें से एक शहर विजयवाड़ा भी है. इसीलिए मैं आज यहाँ प्रेस वार्ता के लिए आई हूँ. छात्रों की गूंज एक ऐसी मुहिम है जिसमें हम एक प्लेटफॉर्म देना चाहते हैं कि जितने भी स्टूडेंट कम्युनिटी, यूथ और कॉम्पिटिटिव एग्ज़ाम के एस्पायरेंट्स हैं, वो आकर अपने मन की बात कह सकते हैं, अपनी परेशानी को बता सकते हैं और हमारे साथ जुड़ सकते हैं. आज हमने एक पैम्फलेट लॉन्च किया, एक QR कोड, एक मिस्ड कॉल नंबर और एक वेबसाइट लॉन्च की. जिन स्टूडेंट्स को प्रॉब्लम है, मेंटल ट्रॉमा है, फ्यूचर को लेके परेशानी है, उनके पेरेंट्स हो, कंसर्न सिटीजन्स हो, सब हमसे जुड़ सकते हैं. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుంగభద్ర డ్యాంకు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు. ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు. నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు. కానూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. వైసీపీ నేతల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.